హాయ్ అండి, నా పేరు విజయ్ యాదగొండ. నేను జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదండి ఎలా ఫ్యాన్ అయ్యారో ఎలా అని. యాక్చువల్గా ఫ్యాన్ అంటూ ఇప్పుడు అవుతామని తెలియదండి. యాక్చువల్గా ఒక మనిషికి కనెక్ట్ అవుతున్నామంటే అది ఒకేసారి కనెక్ట్ అవుతున్నామని చెప్పలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక స్టేజ్ యాక్టర్ని. పవన్ కళ్యాణ్ గారి నుంచి నేర్చుకోవాలంటే యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, యాటిట్యూడ్ నేర్చుకోవచ్చు, వే ఆఫ్ డైలాగ్ డెలివరీ నేర్చుకోవచ్చు, వే ఆఫ్ కరేజ్ నేర్చుకోవచ్చు, ఇట్లా చాలా నేర్చుకోవచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు స్కూల్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, యాక్టర్స్ కి అలాగే రాబోయే లీడర్స్ కి అంటే సామాజిక స్పృహ ఉంటూ వారన్నట్టు నిర్భయ తత్వంతో పోరాడగలిగే యోధులని తయారు చేయాలనుకుంటే ఈ రెండిటికి సంబంధించి ఒక స్కూల్ పెట్టారు అనుకుందాం. దానికి మీరైతే ఏం పేరు పెడతారు? మీరు ఆ రెండిట్లో ఏ స్కూల్లో జాయిన్ అవుతారు? నేను కరేజ్కి సంబంధించి, ధైర్యానికి సంబంధించి వెళ్తున్నాను. సో లీడర్షిప్. ఎందుకంటే బేసిక్గా అందరూ ఒక సినిమా ఇప్పుడు ఆయన చెప్పే డైలాగ్ తిక్కు ఉంది లెక్క ఉంది అనే దానికంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏదైనా సిచ్యువేషన్ ఒక మనం ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉందనుకోండి, ఆయన ఎలాంటి సిచ్యువేషన్లోనైనా డేర్ చేసి ముందుకు వెళ్ళేంత ధైర్యం ఉంది మన పవన్ కళ్యాణ్ గారికి. అంటాడు ఇప్పుడు డైలాగ్, ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మనల్ని కూడా రాపేది అంటాడు. మనల్ని కూడా రాపేది అంటే ఎలాంటి సిచ్యువేషన్ అన్నా అవ్వండి, నువ్వు లాస్ట్కి ఏం చేయలేక చనిపోయే సిచ్యువేషన్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి, మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలి, మూవ్ ఆన్ అయిపోవాలి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా అన్నదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. లైఫ్కి ఒక కోర్ మెసేజ్ మీరు తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక లైఫ్లో ఒక యాక్టింగ్ స్కిల్ పరంగా కొద్దిమంది తీసుకుంటారు, కొద్దిమంది అన్నవాళ్ళు చెప్పినట్టు ఒక సేవకు సంబంధించి, ఇంకొకరు లీడర్షిప్, అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి వెళ్తే నేను యాక్చువల్లీ స్టేజ్ యాక్టర్గా ఒక ఆర్టిస్ట్ కంటే నార్మల్గా ఆయన నుంచి తీసుకునేది కరేజ్. ఇలాంటి సిచ్యువేషన్ ఆయన ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా ఊర్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది. దానివల్ల నాకు తెలిసిన ఒక ఫ్రెండు చాలా ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవాలనుకున్నాడు. అయితే ఆయన ముందుకు వెళ్ళలేక చనిపోవాలనుకున్న సిచ్యువేషన్లో ఈయన అప్పుడే పొలిటికల్లోకి ఎంటర్ అవుతూ ఆయన వీడియోలు చూడడం, చాలా పిచ్చి ఫ్యాన్స్, ఎందుకు రాబాయి చెట్లు చింపుకుంటారు, అరే ఏంద్రా ఇట్లా క్రాక్ అది ఇది అంటారు చాలామంది. ఎన్నన్నా కానీ ఆయనను చూస్తే ఒక కరేజ్ వస్తుంది. దాంతోపాటు చనిపోవాలనుకున్న వాడు కూడా ఆయన చెప్పే డైలాగుల వల్ల దానివల్ల ఒక ఇన్స్పైర్గా తీసుకొని మోటివేషనల్ చాలా ప్రభావితులు అవుతారు. చాలా అంటే చాలా తెలీదు, ఎందుకు అవుతామో తెలీదు. ఎప్పుడు ఫ్యాన్ అయ్యామంటే చెప్పలేమండి. ఇప్పుడు నేను యాక్చువల్గా అల్లు అర్జున్ ఫ్యాన్, నేను ఆర్టిస్ట్గా డాన్సర్గా అన్నిట్ల పరంగా చూసుకున్నా అల్లు అర్జున్ ఫ్యాన్. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికంటే నాకు తెలియదు, రీజన్ తెలియదు, ఎందుకంటే అది అంతే కనెక్ట్ అయిపోతాం ఒక విషయంలో కావచ్చు. ఇప్పుడు ఆయన నాకు కరేజ్ నచ్చింది, ఆయన కరేజ్ ద్వారా వచ్చింది. ఇప్పుడు ఇంకొకరు యాక్టింగ్ నచ్చింది, యాక్టింగ్ ద్వారా వస్తుంది. ఇంకొకరు ఆయన హెల్ప్ఫుల్ చేసే విధానం నచ్చుతుంది, ఇంకొకరు లీడర్షిప్ నచ్చుతుంది. అన్న పిఠాపురం నుంచి వచ్చిందంటే ఆయన తాలూకు అన్నాడు. అట్లా ఒక్కొక్కరు ఒక దగ్గర. ఇప్పుడు నా వరకైతే నేను ఏంటంటే కరేజ్. ఓకే, అంతే. పేరు శివ. మేము ఇక్కడ జూబ్లీహిల్స్లోనే ఉంటాము. ప్రశ్న ఆయన ఆఫీస్ ఉంటుంది, ఆయన ఎప్పుడు బయట బాల్కనీలో కూర్చుంటారు. ఒక్క నిమిషం మేము ఆయన సినిమా అత్తరింజ థియేటర్లో చూసాం. తర్వాతకి ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం గుర్తుకొస్తే, ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్క్ అని ఉంటుంది. ఆయన పేరు చెప్తే ఎడ్డ అడ్రస్ చెప్తారు అక్కడ. సో మీకు రెండిట్లో పవన్ కళ్యాణ్ ఎలా ఇష్టం? ఆయన చిన్న జనసేన తరపున ఇష్టమా లేకపోతే యాజ్ అన్ యాక్టర్ ఇష్టమా? ఆయన యాక్టర్, యాజ్ అన్ యాక్టర్ ఇష్టం. మేము ఫస్ట్ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన చూసాం కదా. ఆయన డైలాగ్ అత్తారింటి దారిలో నాకు చాలా ఇష్టము. ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓ, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట. నైస్. అంటే ఏం చెప్పాలో తెలియక నేను పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఉంటాను, ఆయన వెళ్తున్నప్పుడు నేను చూసా, ఇంకా అదే కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇష్టంగా మాట్లాడుతున్నారో నాకు డౌట్ వచ్చింది అంతే. అంటే ఆ ఇష్టం అక్కడ బిల్డ్ అయిందేమో మరి. ఆయన పేరు వంశీ, నేనైతే అమలాపురం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆయన ఇది మూవ్మెంట్ ఇది పెట్టినప్పుడు అంటే పార్టీ గెలిచినప్పుడు అక్కడ 2024లో ఆయన అమలాపురం వచ్చాడు. అక్కడికి ఆయన ఫ్యాన్ బేస్కి మొత్తం గట్స్కి చూసి చాలా ఇంప్రెస్ అయినప్పుడు నేను మళ్ళీ ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్ అని ఉంటుంది, ఆయన ప్రతి ఫ్లాగ్ హోస్టింగ్ వస్తుండే రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే కానీ అప్పుడు వెళ్తుంటాం మేము అప్పుడప్పుడు. ఓకే, రైట్. సో పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కనుక మనం ఓవర్వ్యూ చూస్తే 1990 నుంచి 2000 వరకు